नमस्ते, वेलकम टू मैग्ना टीवी। సో జై బోలో గణేష్ మహారాజ్ కి జై। సో నా వెనకాల ఉన్నటువంటి ఆ గణనాథుని చూస్తే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది। సో ప్రస్తుతానికి నేనున్నాను ఖైరతాబాద్ లో। సో మరి దాదాపుగా అంటే అంగరంగ వైభవంగా ఆ గణనాథుడికి ఈ 9 నుంచి 11 రోజులు పూజలు ఏ విధంగా జరుగుతాయి మనందరికీ తెలిసిందే। సో ఖైరతాబాద్ యొక్క గణనాథుడి యొక్క చరిత్ర గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు। దాదాపుగా 1954లో స్టార్ట్ అయినటువంటి ఈ గణనాథుడి యొక్క ఉత్సవాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంటే దాదాపుగా 71 సంవత్సరాల నుంచి ఆ ఖైరతాబాద్ గణనాథుడి యొక్క ఉత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి। సో ఆ గణనాథుడిని చూసేందుకు ఆ గణనాథుడి యొక్క దర్శనం చేసుకునేందుకు హైదరాబాద్ లో నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది। ఈసారి అంటే దాదాపుగా 71 సంవత్సరాల నుంచి ఈ గణనాథుడి యొక్క చరిత్ర అనేది ఖైరతాబాద్ లో జరుగుతున్నటువంటి అంశాలు ప్రతిదీ కూడా ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూనే ఉంటాం। మరి ఈసారి కూడా అంటే 71 సంవత్సరానికి గాను ఈసారి 69 అడుగుల గణనాథుడిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది। సో శాంతికి ప్రతీకగా ఈసారి గణనాథుడు అయితే ఇక్కడ కొలువై ఉన్నాడు। సో ఒక్కసారి మనం చూసినట్టయితే ఇప్పటికే కూడా భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది। సో ఆ గణనాథుడిని దర్శించుకోవడం కోసం కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు మనకి ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి। ఒక్కసారి క్యూ లైన్లు చూసినట్టయితే కూడా భక్తులు ఎక్కడా కూడా అంటే ఇంతమంది భక్తులు వస్తున్నప్పటికీ కూడా ఇటు పోలీస్ యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చాలా పటిష్టంగా చేసినట్టుగా కూడా మనకి క్లియర్ గా తెలుస్తుంది। అంటే ఇన్ని వేల మంది భక్తులు వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇలా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకున్నటువంటి అంశాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి। ప్రతిరోజు కూడా అంటే ఆ గణనాథుడు ఇక్కడ కొలువైన రోజు నుంచి డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి। ఈ రోజు తక్కువ వచ్చారు ఈ రోజు ఎక్కువ వచ్చారు అనే పరిస్థితులు మనకి ఎక్కడా కనిపించట్లేదు। సో పెద్ద సంఖ్యలో అంటే ఆ వినాయకుడు ఆ ప్లేస్ దగ్గర నుంచి చుట్టూ 4 వైపుల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అంటే లైన్లు కూడా ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేసేసి ఆ బారికేడ్స్ నుంచి భక్తులు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా చాలా నీట్ గా కూడా వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ గణనాథుని దర్శనం చేసుకునేలా వీలుగా ఏర్పాట్లు అనేవి చాలా క్లియర్ గా కనిపిస్తూనే ఉన్నాయి। ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా బందోబస్తుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి। స్వామి నమస్కారం। స్వామి నమస్కారం। సో పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అసలు ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం మీకు? మనకి ఈ సంవత్సరం కూడా ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు మంచి భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది। తర్వాత వచ్చేసి ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవతో ఉదయం పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి। తర్వాత వచ్చేసి స్వామివారి ఉదయం సుప్రభాత సేవ తదనంతరము ఆరాధన అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా కూడా ప్రతిరోజు హోమ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది। తర్వాత గణపతికి సంబంధించిన ఉపనిషత్తులు కూడా ప్రతిరోజు నిత్యపారాయణం చేయడం జరుగుతుంది। నిన్న ఒక 4000 గంటలతోని హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। తర్వాత రేపు కూడా గణపతి కళ్యాణం కూడా చేయించడం జరుగుతుంది। ప్రతిరోజు సాయంత్రం కూడా వేద పారాయణాలు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేద పారాయణ కూడా చేయడం జరుగుతుంది। ఈసారి స్వేచ్ఛకు అంటే శాంతికి ప్రతీకగా కూడా ఒక నిదర్శనంగా చూపిస్తూ ఉన్నారు। సో అది ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరానికి? మొన్ననే మనకు పాకిస్తాన్ మనకు యుద్ధం జరిగింది, దానిలో మనం విజయం సాధించినాము। ఇట్లా ఎటువంటి జరగకుండా వేరే దేశాలలో కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే భావంతో మనకు స్వామివారిని ప్రతిష్ఠించడం చేసుకోవడం జరిగింది। సో ప్రస్తుతానికి మనతో పాటు వీణా మాధురి అక్క ఉన్నారు। అక్కతో మాట్లాడి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అసలు భక్తులకి ఎలాంటి సదుపాయాలు కల్పించారు ఒక గణనాథుడి యొక్క విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। అక్క నమస్తే। అక్క నమస్తే అండి। ఎలా ఉన్నారు? గుడ్ మీరంతా ఎలా ఉన్నారు? సూపర్ అక్క। ఆ గణనాథుడి బ్లెస్సింగ్స్ తో మీ అందరం బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం। అక్క ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఏర్పాట్లు అన్ని చాలా బాగా జరుగుతున్నాయండి। ఉదయం నుంచే భక్తుల తాకిడి చాలా ఎక్కువైంది। మార్నింగ్ ఇక్కడ గణపతి హోమం కూడా నిర్వహించాము, తర్వాత కంటిన్యూగా ఉన్నారు పోలీస్ వాళ్ళైతే నిమిషాల్లో క్రౌడ్ ఆగకుండా భక్తులు ఆగకుండా వాళ్ళందరినీ నడిపించుకుంటూ తీసుకుపోతూనే ఉన్నారు ముందుకు। అది క్లియర్ చేయడం వల్లనే ఇంత లెవెల్లో ఉంది, లేకుంటే ఇంకా జామ్ ఎక్కువైపోయేది। విఐపీలు కూడా ఎంతైతే భక్తుల మోతాదు వస్తుందో విఐపీలు కూడా అంతే మోతాదులో ఈ రోజు వస్తూనే ఉన్నారండి। మన మార్నింగ్ DKR గారు వచ్చారు, మన US కాన్సులేట్ వాళ్ళు వచ్చినారు, ఇక మిగతా జడ్జిలు కానీ వాళ్ళ తాకిడి కూడా సేమ్ భక్తుల మాదిరిగానే ఉందండి। ప్రతి సంవత్సరం భక్తులు అనేది క్రౌడ్ అనేది పెరిగిపోతుంది అండ్ ఈసారి శాంతికి ప్రతీకగా గణనాథుని ప్రతిష్ఠించడం జరిగింది। సో ఎలా అనిపిస్తుంది? మనము ఈసారి తీసుకున్న థీమ్ అయితే ఏంటంటే మన దేశంలో అనిశ్చితి నెలకొన్న సిచ్యువేషన్స్ నుంచి మనం బయటపడాలా, మన దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలనేసి ఈ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా నామకరణం చేసి ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి। మన ఈ శక్తులే
మనకు ఇక్కడ మన ప్రజలకి మనకు కవచాలుగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ మహాశక్తిని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. భక్తులకి పలహారాల విషయం కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? అన్ని అప్ టు డేట్ ఉన్నామని ఇంక్లూడింగ్ మెడికల్ ఫెసిలిటీతో పాటు మొబైల్ టాయిలెట్స్ కూడాను అవుట్ సైడ్ ఆఫ్ ద గేట్స్ ప్రొవైడ్ చేసామండి. అవి కూడా ఓకే. ఫైనల్ గా బారికేడ్స్ 4 వైపులు పెట్టడం జరిగింది. సో ఇదంతా క్రౌడ్ ని ఉద్దేశించేనా? క్రౌడ్ ని ఉద్దేశించేయండి. కాకపోతే ఆ బ్యారికేడ్స్ అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ లైన్ లో రాకుండా ఉన్నారు. అలాంటి వాటికే కొంచెం మరి పోలీస్ వాళ్ళు ఒకసారి ఆలోచిస్తే కూడా బాగుంటుంది. కానీ సేఫ్టీ దృష్ట్యా వాళ్ళు తీసుకున్న డిసిషన్ కూడా కరెక్టే. మరి ఏం చెప్పలేకపోతున్నాం మేము. థ్యాంక్ యూ అక్క. ప్రస్తుతానికి మనతో పాటు భాగ్యనగర్ సమితి కన్వీనర్ నర్సింగ్ గారు మనతో ఉన్నారు. మరి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నా పేరు నర్సింగ్ గౌడ్ అండి. నేను ఖైరతాబాద్ భాగ్యనగర్ సమితి కన్వీనర్ గా మాట్లాడుతున్నాను. ఇక్కడ వేలాది మంది భక్తులు రావడం చాలా ఆనందకరము. ఇక్కడ విఘ్నేశ్వర ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఏ మొక్కులు కొన్నా కూడా తొందరగా ఫలిస్తాయని చెప్పి అంత నమ్మకము. ఎక్కడ నుంచి కూడా దేశాల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క వారు కూడా ఇక్కడ వచ్చి భక్తి శ్రద్ధతో మొక్కినట్టు వాళ్ళకి చాలా అన్ని రకాలుగా లాభాలు ఉంటాయని చెప్పి వాళ్ళ నమ్మకము. అదే రకంగా ఈ విఘ్నేశ్వరుడి కోరికల మేరకు అందరి కోరికలు తీర్చే విగ్రహం కాబట్టి ఖైరతాబాద్ బడ గణేష్ అంటే దేశం మొత్తంలో కూడా బడ గణేష్ కారణం ఇది. ఈ రకంగా మనమంతా కూడా కలిసి ఈ కార్యక్రమంలో మనము ముందుండి మేము భాగస్వామ్యం నుంచి 150,000 పైచీలకు మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క మండపం దగ్గర కూడా సామూహిక కార్యక్రమాలు చెప్పడం జరిగింది. అందరూ సంగీతాలు పాత మన సన్నాయి డబ్బులు పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మా భాగ్యనగర్ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పఠించాలని చెప్పడం జరిగింది. ప్రతి మండపం దగ్గర కూడా అక్కడ ఉన్న మండప నిర్వాహకులు హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి అని చెప్పడం జరిగింది. అలాగే సేమ్ హారతి కూడా ఒక సమయం ఇవ్వాలని చెప్పడం జరిగింది. కొన్ని మండపాల దగ్గర సాయంత్రం 6 గంటలకి మహారతి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొని పెద్ద సంఖ్యలో ఇది భక్తి చేయాల్సిన కార్యక్రమం కాబట్టి అందరూ కూడా నిష్ఠగా ఉండి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళాలి. ఈ ప్రతి పండుగలు కూడా 1-2 ఉంటాయి. ప్రతి పండుగలు కూడా 1-2 ఉంటాయి. కానీ ఒక అమ్మవారి పండుగ నవరాత్రులు ఒకటి, వినాయక చవితి 11 రోజులు ఉంటాయి. 11 రోజులు అంతా కూడా లక్షలాది మంది భక్తి శ్రద్ధలతో ప్రతి అపార్ట్మెంట్ లో, ప్రతి బస్తీలో, ప్రతి స్లమ్ లో చిన్న పిల్లలు కూడా భగవంతుని ఏర్పాటు చేస్తున్న భక్తి పూజ చేస్తున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా మేము పై అధికారులకు మా భాగ్యనగర్ సమితి తరఫున, మా శశినగర్ తరఫున, భాస్కర్జీ తరఫున అందరు ఆఫీసులకి చెప్పడం జరిగింది. కరెంటు మీద చర్య తీసుకోవాలని చెప్పి అలాగే మున్సిపాలిటీ గారు చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మండపం దగ్గర డస్ట్బిన్లు పెట్టి చెత్త కూడా ఏదని చెప్పడం జరిగింది. ఎందుకంటే డస్ట్ వల్ల చాలా రోగాలు వస్తాయి. దోమకాటు, పాముకాట చాలా డేంజర్ కాబట్టి దోమకాటు కంటే పాముకాటు చాలా డేంజర్. అందుకే మనము అందరూ కూడా డస్ట్బిన్లు పెట్టి అక్కడ శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పడం జరుగుతుంది. అదే రకంగా ప్రతి మండపం దగ్గర కూడా బ్లీచింగ్ పౌడర్ వేసి అందరూ శుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ కూడా సంగీత పాటలు, దేశభక్తి పాటలు పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఈ భాగ్యనగర్ సమితి నుంచి నేను కన్వీనర్ మాట్లాడుతున్నాను నర్సింగ్ గౌడ్. జై బోలో గణేష్ మహారాజకి, జై బోలో గణేష్ మహారాజకి, జై బోలో గణేష్ మహారాజకి, గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు, జై బోలో గణేష్ మహారాజకి. అందరు కూడా ఇక్కడ భక్తి శ్రద్ధలతో వేలాది మంది వచ్చి లక్షలాది కానుకలు ఇచ్చి ఇక్కడ ఈ విఘ్నేశ్వరుడిని మొక్కేళ్తారు. ఇక్కడ మొక్కడం వల్ల వాళ్ళన్ని కూడా పనులు మంచి జరుగుతాయని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మండపం దగ్గర కూడా శుభ్రంగా ఉంచాలి. ఈ వాతావరణం కాలుష్యం వల్ల చినుకు పడితే హైదరాబాద్ స్విమ్మింగ్ పూల్ లో మారుతుంది. చినుకు పడితే హైదరాబాద్ స్విమ్మింగ్ పూల్ లో మారుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్త ఉండాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీ యూనియన్ నుంచి మాట్లాడుతున్నాము. నేను గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నా స్వామికి. స్టార్టింగ్ లా 1100 కొబ్బరికాయలు కొట్టిన తర్వాత నేను ఏమైతే కోరుకున్నవి నిజమైనాయి. తర్వాత 500. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి నేను ఒక 30 కిలోల స్వీట్ చేస్తున్నా స్వామికి. ప్రతి సంవత్సరం మేము దర్శనం చేసుకుంటాము. అంతా ఈ దేవుని ఆశీర్వాదంతో అందరు బాగుండాలని. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మనము గణేష్ మండపాల ద్వారా మన ఐక్యతని ప్రపంచానికి చాటడం జరుగుతుంది. ఇది బాల గంగాధర్ తిలక్ ఒక గొప్ప ఉద్యమంతో లాగా శివాజీ మహారాజ్ గాని మన భారతీయులందరూ ఒక దగ్గర కలుసుకునే విధంగా ఈ యొక్క గణపతి కార్యక్రమాలని చేయడం జరిగింది. దాని ద్వారా మన ఐక్యత అనేది ప్రపంచానికి చూపించడం జరుగుతుంది. ఆ గణేశుని ఆశీర్వాదం వల్ల మనము మన దేశము ప్రపంచ స్థాయిలో ఒక అగ్రస్థామిగా ఎదగాలని ఆ గణనాథుని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై, భారత్ మాతా కి జై. ప్రస్తుతానికి మనతో భక్తులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు తమ్మండ్రు నాగేశ్వరరావు. మాది ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో గుంటూరు జిల్లా
పల్నాడు జిల్లా క్రోసూరు. నేను గత 16 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తా ఉన్నాను. 16 సంవత్సరాల క్రితం మాకు పిల్లలు లేకపోతే ఇక్కడ హాస్పిటల్కి వచ్చి చూసుకున్నాను. అప్పుడు స్వామివారికి మొక్కున్నాను. అప్పటి నుంచి 16 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ స్వామివారికి పూజ చేపిస్తా ఉంటాము. కమిటీ వాళ్ళు కూడా బాగా సహకరిస్తారు. నాకు ప్రతి సంవత్సరం వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు పూజ చేస్తారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ అక్కడ మంచి ఫేమస్ అండి. జై భారత్ మాతాకి జై. ఈ యొక్క వినాయకుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, అందరూ కోరికలు నెరవేరాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భారత్ మాతాకి జై. చాలా బాగుంది అన్న, ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగా అరేంజ్ చేశారు. చాలా బాగుంది అన్న, మంచి ఎక్స్పీరియన్స్. కాకపోతే ఇవాళ క్రౌడ్ బాగుంది, అలా హాలిడే కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. టీమ్ కు థ్యాంక్స్ అన్న. బ్రో మస్తుంది, వినాయకుడు మాత్రం మామూలు లేదు. చూసాను మస్తు చాలా మంచిగా అనిపించింది వినాయకుడు అయితే. ఫస్ట్ టైం దగ్గర నుంచి అయితే ఫస్ట్ టైం చూస్తున్నా, దగ్గర నుంచి అయితే చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది ఏర్పాట్లు దేవుని చుట్టూ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చేశారు, దర్శనం బాగా జరుగుతుంది. భక్తి రద్దీ ఎక్కువ ఉన్న సాటర్డే సండే చాలా బాగా జరుగుతుంది. పోలీసు వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంతమంది జనంలో కూడా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కనిపిస్తూనే ఉన్నాయి. సో ఒక మహిళగా మీకు ఏమనిపిస్తుంది? ఎలాంటి ఇబ్బంది లేదండి. ఎస్పెషల్లీ లేడీ కానిస్టేబుల్ అని పెట్టారు, చాలా బాగా చూసుకుంటున్నారు అందరూ. ఎలాంటి అభ్యంతరం లేదు, బాగా జరుగుతుంది. ముషిరాబాద్ నుంచి వచ్చినాను. నాకు చాలా సంతోషం ఉంది. గణపతిని చూసినందుకు చాలా సంతోషం ఉంది. నాకు మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము, మాకు మంచిగా అవుతుంది. ప్రతి సంవత్సరం బాబా దర్శనం చేసుకుంటూనే ఉంటాము. నాకు చాలా మంచిగా అవుతుంది. మా ఇంటి వాళ్ళందరూ మంచిగా ఉండాలని కోరుతున్నాను. క్రౌడ్ అంతా చూస్తుంటే ఇంత క్రౌడ్ ని కంట్రోల్ చేసుకుంటూ నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉన్నారు. సో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అసలు? అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరంగా ఏంటంటే ఇక్కడ ఉన్న సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది, ఆర్ఎన్పి అందరూ ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నారు. శనివారం పెద్ద టాస్క్ ఈ రోజు. ఎందుకంటే పబ్లిక్ అనేది విపరీతంగా వస్తుంది కాబట్టి మనము అన్ని రకాలు ఏర్పాటు చేయాలి. మరి ఇక్కడ వచ్చి ఈజీగా దర్శించుకునే విధంగా పెద్ద టాస్క్ మాకు ఈ రోజు. ఖచ్చితంగా అన్ని రకాలు మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా భక్తులందరూ ఇబ్బందిగా కూడా తొందరగా పంపించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. అన్న వర్షం పడినా కూడా లెక్క చేయకుండా ఆ రోజు కూడా భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇప్పుడు ఎండ కూడా దంచి కొడుతుంది, అయినా కూడా భక్తులు తగ్గడం లేదు. సో ఇంత మందికి సదుపాయాలు ఏ విధంగా అనిపిస్తున్నాయి? ఖచ్చితంగా అన్ని సదుపాయాలు అవుతాయండి. ఇది ఒక పవర్. దానివల్ల ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతుడు దర్శించుకొని అందరూ వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక నమ్మకం కాబట్టి లక్షలాది మంది ప్రజలు వచ్చి భగవంతు దర్శించుకుంటా ఉన్నారు. వారి నమ్మకం ఇక్కడ ఏం కోరికలు కోరుకుంటే తీర్చే నమ్మకంతో ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య అనేది పెరుగుతూనే ఉంది. మరి ఈ సంవత్సరం చూస్తే మీరు చూడొచ్చు విపరీతమైన పబ్లిక్ వస్తుంది. థ్యాంక్ యూ అన్న. సో ప్రస్తుతానికి మనతో పాటు జోగిని గౌరీ గారు ఉన్నారు. సో మరి ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వారికి ఎలా అనిపించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు జోగిని గౌరీ. బేగంపేటకి వచ్చాను. గత 15 years కింద ఇక్కడ ఖైరతాబాద్ స్వామికి దర్శనం చేసుకుని ఇంకా వస్తుంటాను. ఏర్పాట్లు చూసుకుంటే చాలా బాగున్నాయి. క్యూ లైన్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ చాలా బాగా చేస్తారు ఇక్కడ. స్వామివారికి ఇక్కడ ఇంకా నిత్య అన్నదానం కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేస్తారు చూసుకున్నట్టయితే. ఇంతమంది భక్తులు వస్తున్నప్పటికీ కూడా ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆ బార్గేట్స్ అవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. సో ఒక మహిళగా మీకు ఎలా అనిపిస్తుంది అసలు? నాకు చెప్పుకోవాలంటే చాలా బాగా అనిపిస్తుంది. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం పోలీస్ వాళ్ళు కానీ ముందుగా, ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా చూస్తున్నారు మీరు కూడా అక్కడిక్కడ కరెంట్ షాక్స్ వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఎలాంటివి ఇబ్బందులు కాకుండా చూసుకోవడానికి పోలీస్ వాళ్ళు కూడా చాలా మంచిగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. 15 సంవత్సరాల నుంచి మీరు స్వామివారిని దర్శించుకుంటున్నారు అని చెప్తున్నారు. సో ఈ సంవత్సరం స్వామివారిని చూడగానే మీకు ఎలా అనిపించింది? అండ్ గతంలో మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరి ఎలా అనిపిస్తుంది మీ లైఫ్ అసలు? నెరవేరే కాబట్టి స్వామివారిని ఇక్కడ చాలా మహిమగల స్వామివారి ఇక్కడ దినదిన అభివృద్ధి, రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఎక్కడెక్కడికైనా వస్తున్నారు ప్రజలు చూసుకోవడం. అయితే ఖైరతాబాద్ బడా గణేష్ అంటే చాలా విశేషం అని చెప్పుకోవాలి. ఇక్కడ